గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి పెసరట్టు అండి. కొన్ని పెసలు, కొన్ని మినపపప్పు, బియ్యం వేసి అయితే నానేసాను. పెసరపప్పు తక్కువనే వేసానండి. మినపపప్పు వేసాను. నైట్ నానబెట్టి ఇప్పుడు రుబ్బి ఇప్పుడు వేస్తానండి. దీంట్లోకి ఒక 2 ఇంచుల అల్లం ముక్క తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి అయితే పడతానండి. జీలకర్ర దోశ వేసేటప్పుడు అయితే కలుపుకుంటాను. వేసినట్టు ఇప్పుడు తీసుకొని మిక్సీ పట్టుకొని వస్తాను. ఇప్పుడైతే మిక్సీ పెట్టుకున్నానండి. ఉప్పు వేసినాను, కొంచెం జీలకర్ర వేసి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేటప్పుడు వేస్తానండి. ఒక 10 నిమిషాలు ఇలా పక్కకు పెట్టేస్తే అంతలోపల టీ అవుతుంది. టీ తాగి వేడిగా పెసరట్టు. దీని కాంబినేషన్ అయితే బుడమిత్తనాల పొడి ఉంది, పల్లీ చట్నీ చేస్తానండి. బాగుంటుంది. మీ ఇంట్లో ఏమేమి టిఫిన్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అల్లం మెదిగిలేనట్టుంది ఏడ. చిన్న టిప్ అండి, ఆలుగడ్డ ముక్క ఉంది కదా, మనం చాలా రోజులు ఉంటుంది కదా వాడకుండా పెన్నాము. ఈ ఆలుగడ్డ ముక్కని ఇలా రుద్దినామనుకో బాగా నీట్గా దోశ మంచిగా లేస్తుందండి. పల్లి వేయించి పెట్టుకున్నానండి. స్టవ్ వేడెక్కింది. వేస్తే పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిగడ్డ ఉడకబెట్టుకుంటున్నా. చట్నీకి క్యారెట్ తురుము కూడా వేస్తున్నానండి. బాగుంటుంది. ఇది ఒక టేస్ట్ వస్తుంది కదా, అందుకైతే క్యారెట్ తురుము కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు దోశ వేస్తాను. ఎలా వస్తుందో చూపిస్తాను, ఓకేనా? పెసరట్టు రెడీ అండి. ఇక్కడ చట్నీ అయితే రెడీ అవుతుంది. ఓకేనా? మీరేం టిఫిన్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా టిఫిన్ వచ్చేసి పెసరట్టు అండి. పొద్దున్నే రుబ్బి పొద్దున్నే వేయచ్చు, మంచిగానే వేస్తాయండి. ఏం సతాయించి ఒక్కటి ఫస్ట్ది అయితే సతాయిస్తాయండి. ఎవరికైనా అంతే కదా. మేమైతే చాలా రోజులు వాడాము అసలు దోశ పెన్నం. ఎక్కువ జొన్న రొట్టెనే కదా మా ఇంట్లో అయితే, అందుకోసమని ఫస్ట్ది సతాయిస్తుంది దోశ. ఇప్పుడైతే పర్ఫెక్ట్ బాగానే వస్తాయండి. పెసరట్టు అయితే రెడీ అండి. మా ఇంట్లో ఈరోజు టిఫిన్ వచ్చేసి, మీ ఇంట్లో ఏమేమి చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదే బుడంకాయల పొడి చాలా బాగుంటుందండి దోశలోకి కానీ ఇడ్లీకి కానీ. పల్లీ చట్నీ ఇంకా నేను నూనెలు ఉడికించినాను కాబట్టి పచ్చిమిరపకాయలు అవి అయితే పోకేం పెట్టలేదండి, తర్వాత పెట్టలేదు కదా. టేస్టీగా పెసరట్టు రెడీ అండి. మీరేం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి. మీ అందరి సపోర్ట్ కావాలి మాకు, తారుబాబుకి మాకు. ఇన్స్టా కూడా ఉంది, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. తోరపద్దు లాక్స్ అనే ఉంటుంది. ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, తారుబాబు ఓన్గా ట్రైనింగ్ చేస్తుంటాడు, ఓన్గా కష్టపడుతుంటాడండి. సపోర్ట్ కావాలి, మీ అందరి సపోర్టు. ఇది అండి మా పెసరట్టు, బుడంకాయల పొడి, పల్లీ చట్నీ. తారుబాబుకి అయితే పాయమమ్మ పెట్టాలి. గున్నబాబు పజ్జుకున్నాడేమో. ఇంకా యోగికి అయితే బాక్స్ కట్టాలండి, చిన్నబాబుకి. అయినా టిఫిన్ పెట్టు మమ్మీ రోజు బయట తింటున్నా అంటే ఇంకా ఈరోజు అయితే చేస్తానండి, ఓకేనా?